హలో హార్టీస్. గోవా నుంచి అయితే నేను రిటర్న్ అయ్యాను. మార్నింగ్ నాకు ట్రైన్ వచ్చేసి ఒక 8:30కి స్టార్ట్ అయింది. నెక్స్ట్ దూద్సాగర్ కోసం ట్రైన్లో వ్యూ అంటే బోత్ సైడ్స్ ఉంటాయన్నమాట. లెఫ్ట్ రైట్ ఉంటుంది. లెఫ్ట్ ఏంటంటే మీకు పెద్దగా కనిపిస్తుంది, రైట్ సైడ్ ఏంటంటే చిన్నగా కనిపిస్తుంది. సో మోస్ట్ ఆఫ్ ద టైం మీరు లెఫ్ట్ సైడ్ ఉండడానికి ప్రిఫర్ చేయండి. ఇక్కడ నుంచి మనకు వచ్చే ప్రతి వ్యూని క్యాప్చర్ చేస్తూ ఉంటే నాకైతే ఒక క్రేజీ అంటే క్రేజీ ఫీల్. అండ్ నెక్స్ట్ మనం లైక్ సిటీస్లో ఉంటాం, హైదరాబాద్, వైజాగ్, సమ్వేర్ అక్కడంతా పొల్యూషన్ ఉంటుంది. మనకి ఈ చల్లగాలి పీల్చితే కానీ మోస్ట్లీ సెకండ్ ఏసీ తీసుకోండి. సెకండ్ ఏసీ తీసుకుంటే ఏమవుతుందంటే మనకి వ్యూస్ కూడా కంఫర్ట్ ఉంటాయి అండ్ వీడియో మంచి క్లియర్గా తీసుకోవచ్చు. ఎయిదర్ లోపల నుంచి చూసినా మంచిగా కనిపిస్తుంది, డోర్ దగ్గరికి వచ్చి నించోడానికి కూడా మనకి స్పేస్ ఉంటుంది. నేనైతే స్పేస్ ఉండదేమో అనుకొని ఒక 20 మినిట్స్ బిఫోర్డే వచ్చేసాను. ఇదైతే గృహ. ఈ టనెల్లోంచి వెళ్తుంటే చాలా అంటే చాలా ఎక్సలెంట్ అనిపించింది నాకు. క్రేజియస్ట్ టనెల్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చే ప్రతి వ్యూ ఇంకా నేనైతే క్యాప్చర్ చేస్తూనే ఉన్నా, ఎందుకంటే డిఫరెంట్ టైప్ అలా అలా చల్ల గాలి, చల్లగా వెదర్, ఆ క్లైమేట్. ఇదేనండి మన దూద్సాగర్. లైక్ దూద్సాగర్ ఎంటర్ అవుతుందని అనడానికి ఇట్లా ఇండికేషన్ అనమాట. సో ఇట్లా చిన్న వాటర్ ఫాల్స్లా కనిపిస్తున్నాయి కదా, అట్లా కనిపిస్తుంది. నేను అదే ఫస్ట్ దూద్సాగర్ అనుకున్నా, కానీ అది కాదంట. అక్కడి నుంచి ఇంకా ఒక 15 నెక్స్ట్ రాబోతుంది, వచ్చేసిందండి దూద్సాగర్. ఇదైతే ఒక సైడ్ వ్యూ, ఇది దగ్గరికి కనిపిస్తుంది. ఇంకొక సైడ్ నుంచి లాంగ్ కనిపిస్తుంది. అది కూడా ఫుల్ వీడియోలో పెడతాను, కావాలంటే అది ఇంకొక వీడియో చేసి పెడతాను. సో పక్కా ఎవరైనా రావాలి అనుకుంటే సెకండ్ ఏసీకి రండి. అండ్ తెచ్చుకోవాలనుకుంటే తెచ్చుకోవచ్చు, కాకపోతే కొంచెం రిస్క్. కానీ సెకండ్ ఏసీకి తక్కువ చెకింగ్ ఉంటుంది, మరీ అంత హై చెకింగ్ అయితే కాదు. ఇంకా దూద్సాగర్ ఎలాగా అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి నేను ఏం చేశాను, ఇట్లా ట్రైన్లో కూర్చొని ఇక్కడి నుంచి వ్యూని క్యాప్చర్ చేద్దామని క్యాప్చర్ స్టార్ట్ చేశాను. ఇక్కడి నుంచి లైక్ దూద్సాగర్ ముందు, దూద్సాగర్ తర్వాత దగ్గర 20 టన్నల్స్ ఉంటాయి. అంటే 20 కొండలు దాటి మనం కొన్ని మధ్యలోంచి, సైడ్ నుంచి, కింద నుంచి, పైనుంచి, పక్క నుంచి వాడు ఎలా తిప్పుతున్నాడో మనకు కూడా తెలీదు, అలా తిప్పుతాడు. ఇంకెట్లా అంటే ఇంకా పక్కన చూస్తున్నారు కదా, ఆ చెట్లు పక్కన చూస్తే అంత లోయ. ఇంక ఇదంతా ఇది. ఇంకా కొన్ని ట్రైన్స్ అయితే పక్కన ట్రాక్ మిస్ మ్యాచ్ అయినట్టున్నాయి. నాకైతే కొన్ని కనిపించాయి. మేబీ నేను అనుకోవడం అవి పడ్డాయేమో అని అనుకుంటున్నా. ఇంకా ఇట్లాంటి గోవా వీడియోస్, ఇంకా మీకు లైక్ ఎలా ట్రావెల్ చేయాలి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి అండ్ ఎవ్రీథింగ్ కావాలంటే నేను పెడతా. అండ్ నా నైట్ సడన్గా మళ్ళీ ఇంకొక టనెల్ వచ్చింది. ఏంటి ఎంత చీకటి అనుకుంటే టనెల్లోంచి సౌండ్స్ వస్తున్నాయి. ఎక్సలెంట్ అని చెప్పచ్చు. చూడండి వ్యూ అయితే ఇట్లా చెట్లు నిజంగా ఎవరు అట్లా తవ్వారో కానీ గ్రేట్ అని చెప్పొచ్చు. లైక్ అంటే ఎక్స్పెక్ట్ చేయలేం మనం, ఎందుకంటే డిఫరెంట్ చూసారు ఆ పక్కన. అంటే ఎప్పటికప్పుడు ఫ్రీక్వెంట్ 6 months 3 months కంటిన్యూస్ చెకింగ్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ నుంచి సమ్ స్టేషన్స్ వరకు మొత్తం అంతా ఎలక్ట్రిసిటీ మీద రన్ అవుతుంది, కొంచెం అంతా బొగ్గు మీద రన్ అవుతుంది. సో అట్లా డిపెండ్స్. అంటే వాళ్ళ ట్రాక్ వాళ్ళు ఎట్లా మూమెంట్ ఉంటుందో చూసుకొని వాడు ఒకే లెంత్ ఆఫ్ స్పీడ్ని మెయింటైన్ చేసుకుంటూ ట్రావెల్ చేస్తున్నా అనమాట. సో ఆ మేఘాలు చూడండి అట్లా కదులుతూ ఉంటే గూస్ బంప్స్ వచ్చాయి నాకైతే. ఆ మేఘాలు చూడండి ఎంత ఇదిగా వెళ్తున్నాయో, లైక్ ఒక ఎక్సలెంట్ వ్యూ. నెక్స్ట్ టైం ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఇట్లా ట్రైన్ ఎక్స్పీరియన్స్ చేయండి. ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ బాగుందా, ట్రైన్ ఎక్స్పీరియన్స్ బాగుందా అంటే మోస్ట్ ఆఫ్ ది ట్రైన్ ఎక్స్పీరియన్స్ బాగుంది, కాకపోతే జర్నీ వైజ్ లాంగ్ పడుతుంది. నా సజెషన్ ఏంటంటే వెళ్ళినప్పుడు ఫ్లైట్కి వెళ్ళిపోండి, వచ్చినప్పుడు ట్రైన్కి రండి. ఇంక ఇది చూసారు కదా, ఇంకా మన
తెలంగాణ సైడ్ స్టార్ట్ అయ్యింది. ఇంకా ఇదైతే ఎక్కడి నుంచో పాస్ అయిందండి. అక్కడి నుంచి కనెక్ట్ అయ్యి ఎక్కడి నుంచో ఈ రివర్ నుంచి అట్లా అదొక పైప్ లైన్, మేబీ సమ్ వాటర్ పైప్ లైనో ఏంటో నాకైతే తెలీదు. బట్ అట్లా పైప్ లైన్ అయితే ఉంది. సో ఇది చాలా అంటే సో ఇదండి మన గోవా వీడియో. లైక్, సబ్స్క్రైబ్.